ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఆండ్రాయిడ్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఆండ్రాయిడ్ యాప్ క్రియేట్ చేయడం అంటే కంప్లీట్గా కాదు, అప్కమింగ్ డేస్లో ముందుగా చూద్దాం. ఈరోజు ప్రస్తుతానికి మనకి ఏదైనా వెబ్సైట్ ఉన్నా, లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఉన్నా, లేకపోతే ఒక బ్లాగర్ ఉన్నా, ఒక సైట్ని ఆండ్రాయిడ్ అప్లికేషన్గా ఎలా కన్వర్ట్ చేయాలి, దాని ఒక ఐకాన్ నేమ్, ఆ సెట్టింగ్ ఎలా చేసుకొని మన ఏపీకే ఫైల్ కదా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియో కూడా మనం క్లియర్గా చూద్దాం. దానికోసం మీరు యాప్ creator24.com అనే వెబ్సైట్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ అన్నీ పెయిడ్ ఉంటాయి. అంటే మనం ఒక యాప్ క్రియేట్ చేసుకున్నది బాగానే ఉంటుంది. తర్వాత మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకున్నామో వాళ్ళకి వాటర్ మార్క్స్ ఉంటాయి, లేకపోతే మనీ కట్టాలని ఉంటుంది. కానీ ఈ సైట్ మాత్రం చాలా ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి వాటర్ మార్క్స్ ఉండవు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, క్రోమ్ ఓపెన్ చేసి యాప్ creator24.com అని క్లిక్ చేయొచ్చు. లేదా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్ నుంచి మీరు ఓపెన్ చేసుకొని లాగిన్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. మీకు అకౌంట్ లేకపోతే కింద మీకు ఇక్కడ సైన్ అప్ అని పడుతుంది కదా, ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, ఈ సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అది చేసుకుంటున్నాను. ఈ విధంగా మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. నేను యాప్స్ చాలా చేశాను కాబట్టి ఇక్కడ నాకు చాలా యాప్స్ అయితే వస్తాయి. చూడొచ్చు, అన్నీ నేను చాలా మందికి యాప్స్ అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఉన్నాయి, దానికి సంబంధించి ఈ కొన్ని కంపెనీస్కి అయితే నేను యాప్స్ డెవలప్ చేయడం జరిగింది. సో వాళ్ళ కంపెనీస్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఇక్కడ ఉంటాయి నా సర్వర్లో, నా డేటాబేస్లో అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక యాప్ క్రియేట్ చేయాలి కాబట్టి మీకు ఇలా ఏమి ఉండదు, మీకు చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ క్రియేట్ యాప్ అని ఉంది కదా, క్రియేట్ యాప్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ క్రియేట్ యాప్ ఉంది కదా, క్రియేట్ యాప్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ యాప్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది, నా వెబ్సైట్ని యాప్గా కన్వర్ట్ చేయడం మీకు చూపిస్తాను. ఇక యాప్ నేమ్ దగ్గర మీకు కావాల్సిన యాప్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఇక్కడ యాప్ ఐకాన్ ఉంది కదా, అక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, చూస్ ఫైలు, చూస్ ఫ్రమ్ గ్యాలరీ. గ్యాలరీ అంటే వీటి దగ్గర డిఫాల్ట్గా ఉండే ఐకాన్స్ కొన్ని పెట్టుకోవచ్చు, లేదు మనం ఇష్టం వచ్చిన ఐకాన్ కావాలంటే ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. దానికి కానీ మీరు ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేయండి. చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కావాల్సిన యాప్ ఐకాన్ ఉంటుంది కదా, యాప్ ఐకాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ మనం యాప్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ రాయాలి, ఏదో ఒక డిస్క్రిప్షన్ రాసుకోండి. తెలుగు టెక్ యాప్ ఫ్రమ్ పవన్ బుద్ధు ఇట్లా పెట్టుకున్నారు కదా. ఇక్కడ మీరు చూస్తే ప్రైమరీ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ అని ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే హిందీ, ఇక్కడ మన తెలుగు రీజన్స్ కాబట్టి హిందీ, బెంగాలీ, తెలుగు ఉంది కదా, తెలుగు క్లిక్ చేసేయండి. తర్వాత పక్కన ఇంకోటి ఉంటుంది చూస్ అని, చూస్ దగ్గర మెయిన్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన మెయిన్ లాంగ్వేజ్ తెలుగు అని పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఇంగ్లీష్ అని కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అదే. తర్వాత యాప్ ఫోకస్డ్ ఆన్ వరల్డ్ వైడ్, అంటే మీ యాప్ అనేది అందరూ డౌన్లోడ్ చేసుకోండి అనుకుంటే వరల్డ్ వైడ్ పెట్టండి, లేకపోతే ఇండియా వరకు, లేకపోతే ఒక రాష్ట్రం వరకు ఉంటుంది అనుకుంటే అది పెట్టుకోండి. జనరల్గా వరల్డ్ వైడ్ అని పెట్టేసండి, బాగానే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి, సేవ్ అవుతుంది. ఇట్లా వచ్చింది, సేవ్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టైల్ ఏంటంటే, ఇక్కడ మీరు ఏ యాప్ ఓపెన్ చేసినా మీరు చూడవచ్చు, ఇప్పుడు క్రోమ్ ఓపెన్ చేసాం కాబట్టి పైన బ్లాక్ ఉంది. ఇలా మీకు ఏ కలర్ కావాలి, పైన యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది అండ్ ఆ టైం కనబడుతుంది కదా, ఆ యాప్ కలర్ అనేది ఎలా ఉండాలి అని ఉంటుంది. ఇక్కడ మీరు ఐసిఎస్ ఉంది, ఆరెంజ్ ఉంది, గ్రీన్, రెడ్, బ్లూ, హోలో అని పెట్టుకోవచ్చు. హోలో అంటే ఏముండదు, ప్లెయిన్గా ఉంటుంది. తర్వాత మీకు పెట్టుకోవచ్చు. నేను ఎక్కువ రెడ్ అండ్ బ్లాక్ని ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మీకు కావాల్సింది పెట్టుకోవచ్చు. అసలు ఏం వద్దు, ప్లెయిన్గా ఉండాలనుకుంటే హోలో పెట్టేసేయండి. బ్లాక్ పెట్టి నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మీ యాప్ కేటగిరీ అడుగుతుంది, అంటే మీ యాప్ ఎలాంటిది, వెబ్ యాప్ అంటే వెబ్సైట్ నుంచి యాప్గా కన్వర్ట్ చేసుకునేటట్టయితే వెబ్ యాప్, లేకపోతే టీవీ ఆర్ వీడియో యాప్ అంటే మీరు దానికి పెట్టుకోవచ్చు. రిటైల్ షాప్ యాప్ అనేది పెట్టుకోండి. జనరల్గా అందరూ పెట్టుకోవాల్సింది ఏంటంటే వెబ్ యాప్ అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఈ సర్వీసెస్ అన్ని మనం తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు.
వెబ్ యాప్ అని క్లిక్ చేయండి. తర్వాత ఎగ్జాంపుల్ టైటిల్ అని అడుగుతుంది. ఇక్కడ పవన్ బుద్ధు అని టైటిల్ ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ నా సైట్ టైటిల్ కావాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ టైటిల్ ఇచ్చేస్తారు. నాకు నా ఐడి ఎలా ఉంటుందో తెలుసు. https // పవన్ బుద్ధు పవన్. లేకపోతే ఇంత మీకు గుర్తుండదు అనుకుంటే మీకు ఒక వే చూపిస్తాను. దానికోసం మీరు ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్ని కానీ ఇప్పుడు పవన్ బుద్ధు అని కొట్టగానే వస్తుంది. ఇక్కడ అట్లా వచ్చింది, చూసారు కదా. ఇదిగోండి, ఇది నా వెబ్సైట్ అయితే చూడొచ్చు. ఈ యాప్ వచ్చింది కదా. ఇక్కడ మీకు పైన చూస్తే ఇక్కడ URL ఉంటుంది. దీన్ని సింపుల్గా కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఈ ట్యాబ్ క్లోజ్ చేసి ఈ ట్యాబ్లోకి వచ్చి ఇక్కడ మీరు ఆ యొక్క వెబ్సైట్ URL ఇవ్వండి. తర్వాత చివరిలో చూస్తే m=1 అని ఉంది కదా, క్వశ్చన్ మార్క్. అది ఉంచిన ఒకటే, తీసేసిన ఒకటే. సో ఇది మన పవన్ బుద్ధు అని ఇచ్చాం, మనకు వెబ్సైట్ ఇచ్చాం. ఇక్కడ మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ ఇవ్వచ్చు, లేకపోతే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ వీడియో URL కాకుండా ఛానల్ లింక్ ఉంటుంది కదా, ఛానల్ లింక్ ఇచ్చి నెక్స్ట్ కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇంకా అంతే, యాప్ అనేది డిజైన్ అయిపోవడం జరిగింది. గో టు యాప్ మేనేజర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మన మెయిన్ సెట్టింగ్ అయితే కొన్ని ఉంటాయి. ఇక్కడ మీకు ఈ యాప్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, అన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయి. మనం చెప్పలేం, అదంతా ఓన్ క్రియేటివిటీ మీద ఉంటుంది. సో ఇప్పుడు మీకు మెయిన్ సెట్టింగ్ వచ్చేసి డిజైన్లోకి వెళ్ళండి. డిజైన్లోకి వెళ్ళాక మెనూ టైప్కి వెళ్ళండి. మెనూ టైప్కి వెళ్ళిన తర్వాత టాప్ మెనూ ఉంటుంది. అంటే ఇట్లా, అంటే సైట్ ఏముండవు మీకు, ఓన్లీ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ యాప్ అయితే మీరు వితౌట్ మెనూ అని పెట్టుకోండి. వితౌట్ మెనూనే మీకు చూడటానికి చాలా బాగుంటుంది. లేదు మాకు సెక్షన్స్ ఉంటే చాలా సెక్షన్స్ నేను యాడ్ చేసుకుంటాను ఫ్యూచర్లో, 2-3 సెక్షన్స్ యాడ్ చేసుకుంటాను అంటే స్లైడ్ మెనూ అని పెట్టుకోండి. ఈ 2 ఆప్షన్స్ బాగుంటాయి. టాప్ మెనూ కూడా బాగానే ఉంటుంది. టాప్ మెనూ కన్నా మీరు వితౌట్ మెనూ అయితే పెట్టుకుంటే ప్రొఫెషనల్గా కనబడుతుంది యాప్ అనేది. అంటే ఏమీ డిస్టర్బెన్స్ ఏమి ఉండవు, మీ యొక్క వెబ్సైట్ కానీ మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుంది. నేను స్లైడ్ మెనూ పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు ఆప్షన్స్ చాలా ఉంటాయి. హెడర్ ఇమేజ్ పెట్టుకోమంది. హెడర్ ఇమేజ్ అంటే ఏముండదు, ఒక చిన్న ఐకాన్ కనబడుతుంది. యాప్ ఓపెన్ చేసిన పైన కొన్ని జనరల్గా ఐకాన్స్ ఉంటాయి కదా, అక్కడ ఐకాన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నా లోగో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సేవ్ అని క్లిక్ చేసేయండి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది సేవ్ అయిపోవడం జరుగుతుంది. తర్వాత మీరు మెయిన్గా చేసుకోవాల్సింది ఏం చేంజెస్ ఉంటాయంటే, లోడింగ్ ఇమేజ్ ఒకటి సెట్ చేసుకోండి. అంటే యాప్ ఓపెన్ చేయగానే ఒక స్ప్లాష్ స్క్రీన్ వస్తుంది, అది ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా చూద్దాం. నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నాను ఒక ఫోటోని, అంటే యాప్ ఐకాన్ పెట్టుకున్నాం కదా, అదే లోడింగ్ ఇమేజ్గా వస్తుంది. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. సో అంటే నేను ఈ ఫోటో పెట్టుకున్నాను కాబట్టి ఇట్లా వస్తుంది. కాదు మీకు ఈజీగా చూపించాలంటే మీరు ఈ ఆప్షన్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్ ఫైల్ క్లిక్ చేయండి. చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు బ్లాక్ స్క్రీన్ కాబట్టి మొత్తం ఒక ట్రాన్స్పరెంట్ ఇమేజ్ పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మీ కలర్ చేంజ్ అవ్వకపోతే ఇక్కడ సేమ్ జనరల్ ఉంది కదా, సేమ్ జనరల్ నుంచి కస్టమ్ అని పెట్టుకొని ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. మీ కలర్స్ కావాల్సిన కలర్ని ఇక్కడ పక్కన డాట్ని క్లిక్ చేసి కలర్స్ సెట్ చేసుకోవచ్చు. ఈ సేమ్ జనరల్ దగ్గర నాకు బ్లాక్ ఎందుకు వచ్చింది అంటే, ఇందాక ఫస్ట్లో బ్లాక్ క్లిక్ చేశాను కాబట్టి బ్లాక్ వచ్చింది. తర్వాత లోడర్ కలర్ అని ఉంటుంది. లోడర్ అంటే ఏం లేదు, ఒక సర్కిల్ వచ్చి తిరుగుతూ ఉంటుంది లోడ్ అయ్యేటప్పుడు, అది. తర్వాత ఓన్లీ ఇక్కడ లోడర్ టైపు ఓన్లీ ఇమేజ్ అని పెట్టండి, లేకపోతే నన్ను అని పెట్టుకున్నా బాగానే ఉంటుంది. నన్ను అని పెట్టుకుంటే ఆ లోడింగ్ అనేది కనపడకుండా నీట్గా ఉంటుంది. హంటిల్ విత్ ఆర్ హైడ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఫిట్ టు స్క్రీన్ కీపింగ్ రేషియో అని పెట్టుకోవచ్చు, లేదా కింద కూడా ఇంకోటి సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్జిన్ SR ఇది మీ యాప్ ఒక సిచ్యువేషన్ బట్టి సెట్ చేసుకోవచ్చు. తర్వాత సింపుల్గా సేవ్ అనే దాని మీద క్లిక్ చేసేసేయండి. సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇంకా సెలెక్ట్ చేసుకునే ఏంటంటే కలర్స్ అనేవి ఉంటుంది. కలర్స్ తర్వాత ఇవ్వండి, ఇక్కడ మీరు చూడొచ్చు
సెక్షన్ ఇక్కడ మీకు కావాల్సిన కలర్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కావాల్సిన ఇక్కడ చూసారా, టు మోడిఫై కలర్ చూస్. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను కలర్ క్లిక్ చేయగానే కలర్ అనేది రావట్లేదు. టు మోడిఫై కస్టమ్ స్టైల్ అని ఉంది కదా. దీనికోసం మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ స్టైల్ అని ఉంది కదా, ఈ స్టైల్లో బ్లాక్ తీసేసి కస్టమ్ అని పెట్టండి. కస్టమ్ అని పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఏ కలర్ అయితే చేంజ్ చేసుకోగలుగుతారు. సో నాకు బ్లాక్ ఉంది కాబట్టి డిఫాల్ట్గా నేను బ్లాక్కి వెళ్ళిపోతాను. సో మీకు కావాల్సిన కలర్ చేంజ్ చేసుకోండి. ఇంకా అంతే. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏముండదు. ఒకటి జనరల్ ఇన్ఫో దగ్గర నేమ్ అండ్ ఐకాన్ దగ్గర చేంజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అంతా క్లిక్ అంతా ఓకే ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ చూస్ ఇమేజ్ అని ఉంది కదా, నోటిఫికేషన్ ఐకాన్ అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒక ఐకాన్ ఉంటుంది కదా, అక్కడ ఒక డిఫాల్ట్గా ఒక మెసెంజర్ ఐకాన్ ఇచ్చారు. మనకు అది వద్దు అనుకుంటే అది తీసేసుకొని మనకు కావాల్సింది అయితే మనం పెట్టుకోవచ్చు. మీకు సింపుల్గా చూపిస్తాను. సింపుల్గా మనకు అక్కడ ఏం ఐకాన్ కావాలో అది మనం అక్కడ సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు. సింపుల్గా ఇచ్చేసాను అంతే. సేవ్ అని క్లిక్ చేసేయండి. ఓకే సేవింగ్ అండ్ రికగ్నైజింగ్ అని ఉంది కదా. ఈ నేమ్ అండ్ ఐకాన్ని ఎప్పుడు మార్చకూడదు. ఈ నేమ్ ఐకాన్ ఎప్పుడు మార్చాలి అంటే మీరు సింపుల్గా ఎప్పుడు మార్చద్దు. ఎందుకంటే ఈ మార్చే కొద్దీ మీరు యాప్ని ప్రతిసారి జనరేట్ చేసుకుని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఏం వద్దు అనుకుంటే కనుక మీరు నేమ్ ఐకాన్ మార్చద్దు. జనరల్ లాంచ్ సెట్టింగ్ మొత్తం మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఒకసారి ఇచ్చేసి వదిలేసేయండి. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ నోటిఫికేషన్స్ ఐకాన్ దగ్గర ఇట్లా ఉంది. ఇది వద్దు అనుకుంటే మీరు ఒకేసారి సెట్టింగ్ అని ముందే డిసైడ్ చేసుకుని ఉంచుకోవాలి. అక్కడ మీరు ఏం ఇమేజ్ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారో. సింపుల్గా అక్కడ ఒక ట్రాన్స్పరెంట్ ఇమేజ్ అయితే ఇస్తాను. మరి పెద్దగా ఉంది కదా, బాగోదు కాబట్టి ట్రాన్స్పరెంట్ చిన్నది 1:1 సైజ్ అయితే కరెక్ట్గా అన్నిటికీ సరిపోతాయి. ఇక్కడ పెయిన్ 1:1 సైజ్ ఉంది అంతే. ఓకే ఇక్కడ చూసారు కదా, ఇట్స్ నాట్ పాసిబుల్ టు సేవ్ చేసెస్ వైల్ బీయింగ్ యాప్ ఈజ్ రీజనరేటెడ్. అంటే ఇందాక ఆల్రెడీ మనం మార్చాం కదా, యాప్ ఇంకా జనరేట్ అవ్వలేదు, కాసేపు బాగా ట్రై చేయండి అన్నట్టు అయితే చెప్తుంది. ఆ యాప్ జనరేట్ అవ్వడానికి ఎంత పడుతుంది అంటే 3 minutes నుంచి 5 minutes పడుతుంది. జనరల్గా 3 minutes అయితే అయిపోతుంది. అది జనరేట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలనుకుంటే కిందకి మీరు చూడొచ్చు, ఆప్షన్స్ అన్నిటి కింద ఇక్కడ డౌన్లోడ్ యాప్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ యాప్ దగ్గర క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మీకు డౌన్లోడ్ అని వచ్చింది కదా. డౌన్లోడ్ వస్తే కనుక యాప్ జనరేట్ అయినట్టే, లేకపోతే జనరేట్ కానట్టు. ఇప్పుడు మీరు మార్చుకోవచ్చు. సో చూస్ ఫైల్ దగ్గర క్లిక్ చేసి ఇందాక మనం పెట్టుకోవాలి అనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిపోయి మీరు అది పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సేవింగ్ అండ్ రీజనరేటింగ్ అని వచ్చింది. అంత అయిపోయింది, సేవ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇప్పుడు మీరు ఇందాక డౌన్లోడ్ కొట్టంగా డౌన్లోడ్ యాప్ అని వచ్చింది. ఇప్పుడు చూస్తే మీకు రాదు. ట్రై అగైన్ ఇన్ 1 minute అని వచ్చింది. ఒక్క నిమిషం మనం వెయిట్ చేద్దాం. మీరు ఎవరికన్నా మీ యాప్ని లింక్ పంపించాలి అనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు, HTTP అని ఉంది కదా, ఈ లింక్ని కాపీ చేసుకుని వాళ్ళకి పంపిస్తే ఆ లింక్ ద్వారా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా షేర్ ఇట్ నుంచి, లేదా డైరెక్ట్గా వాట్సాప్లోనే డాక్యుమెంట్ ద్వారా యాప్ అయితే పంపించుకోవచ్చు. ఈ యాప్ ఇది అవ్వగానే మీకు జనరేట్ చేసి చూపిస్తాను యాప్ అనేది ఏ విధంగా ఉంది అని. ఇదైతే ఇంకా జనరేట్ అవ్వలేదు, కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు జనరేట్ అయిపోయింది, చూసారు కదా. ఐ థింక్ 2 minutes టైం పట్టినట్టుంది. సరిగ్గా ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ అనేది క్లిక్ చేయగానే మ్యాప్ అనేది డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీనికి ఎటువంటి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఓపెన్ చేయండి. ఇది కొంచెం చూసారా, యాప్ నేను ఇచ్చిన ఐకాన్ పౌండ్స్ టైమ్ డూ వాంట్ ఇన్స్టాల్.
ఇన్స్టాల్ అని క్లిక్ చేసేసేయండి. ఈ విధంగా మీరు మీ యొక్క సొంత యాప్ని అయితే క్లిక్ చేసుకోవచ్చు. అక్కడ డన్ ఓపెన్ ఉంది, డన్ కొట్టేసేయండి. ఇప్పుడు ఏంటి మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు యాప్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ పవన్స్ టైం ఉంది, ఇది క్లిక్ చేయగానే చూడొచ్చు. ఇక్కడ నేను ఇమేజ్ పెట్టుకున్నాను, ఇక్కడ మీరు ఏదైతే లోడింగ్ ఇమేజ్ పెడతారో అది ఇలా లోడింగ్ ఇమేజ్ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ మెయిన్ ఐకాన్ ఇది, తర్వాత పైన అంతా బ్లాక్ కలర్లో ఉంది. ఇది మీరు కలర్స్ దగ్గర సెట్ చేసుకోవచ్చు, మెయిన్ ఐకాన్ కలర్ దగ్గర సెట్ చేసుకోవచ్చు. మీరు యాప్ యూస్ చేస్తూ ఉంటే మీకు ఈ సెట్టింగ్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి. తర్వాత నేను పైన మీరు చూడొచ్చు మెనూ టైప్ దగ్గర ఇట్లా ఉండాలి అని పెట్టుకున్నాను, ఇక్కడ ఐకాన్ పెట్టుకున్నాను. చూసారు కదా, ఇట్లా నేను సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంకా నేను ట్యాబ్స్ ప్రైవసీ పాలసీ ఉంది, పవన్ బుద్ధు ఉంది. ఇక్కడ నేను కింద ట్యాబ్స్ యాడ్ చేసుకోవచ్చు. సెక్షన్స్లోకి వెళ్ళి యాడ్ సెక్షన్స్ అని, అది మీకు అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో యొక్క రెస్పాన్స్ని బట్టి అంటే కామెంట్స్ ద్వారా మీరు తెలియజేయండి. కావాలి అనుకుంటే ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం. లైక్ చేయండి, లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ని ఇంకా షేర్ చేసుకోగలుగుతాను. ఇక్కడ మీరు చూడొచ్చు యాజ్ ఇట్ ఈస్ నా వెబ్సైట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇక్కడ మీ షేర్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ యాప్ షేర్ చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇప్పుడు మా తమ్ముడికి ఇది షేర్ చేస్తున్నాను. ఐఎమ్ సెండింగ్. వాళ్ళు ఎప్పుడైతే లింక్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తారో అంతే, వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూసారు కదా, మీ యొక్క వెబ్సైట్ని లేకపోతే యూట్యూబ్ ఛానల్ని ఒక యాప్గా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అని. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడొచ్చు. సో ఈ సిరీస్ని కంటిన్యూ చేయాలనుకుంటే ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ సిరీస్ని మీరు కింద కామెంట్ చేయండి, నేను ఈ సిరీస్ని అయితే కంటిన్యూ చేస్తాను. సో అంటిల్ దెన్ దిస్ ఈస్ పవన్ సైనింగ్ ఆఫ్.